విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కాలికి స్వల్ప గాయమైంది. మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు పాయకరావుపేట వెళ్లేందుకు రామచంద్ర యాదవ్ సిద్ధమయ్యారు. అలర్ట్ అయిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గౌరవ హైకోర్టు వారి అనుమతితో రాజయ్యపేట గ్రామానికి వెళ్లి మత్స్యకారులను పరామర్శించాలి, బాధితులను పరామర్శించాలంటే హైకోర్టు వారి ఆదేశాన్ని కూడా ధిక్కరించి నా పర్యటనకు అనుమతి లేదని చెప్పి పోలీసులు ఈరోజు దౌర్జన్యంగా నేను వైజాగ్లో బస చేస్తున్న హోటల్లోకి వచ్చి నన్ను రూమ్లో నిర్బంధించడానికి ప్రయత్నం చేస్తే దీని మీద నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, నేను ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేసుకుంటున్నానని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా రిటర్న్గా వాళ్ళకి బై మెయిల్ వెళ్ళినప్పటికీ కూడా నా షెడ్యూల్ నేను బయటికి వెళ్ళడానికి లేదు అని చెప్పి నన్ను నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నారు. రౌడీయిజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, మా వాళ్ళపైన భౌతిక దాడి చేస్తున్నారు. మా వాళ్ళలో ఎవరు మహిళలు లేనప్పటికీ కూడా మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నింటిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాటం చేస్తాను. బీసీవై పార్టీ